అందరికీ నమస్తే అండి, శుభోదయం. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ 3 అండ్ పేపర్ 4కి అసైన్మెంట్స్కి ఆన్సర్స్ చూద్దాము. అందరికి చూసారా నేను పంపించిన టేబుల్ గ్రూప్లో? చూసామండి. మిగతా వాళ్ళు కూడా చూసారా? చూసానండి. సో దాని ప్రకారం పోతాం. అప్పుడు ఒకసారి దాంట్లో క్లారిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్పొచ్చు అందరూ, ఎవరైనా కానీ. స్వాతి గారు వచ్చారా? సరే. సో క్వశ్చన్ నెంబర్ 1, నాట్యశాస్త్రం. వ్యభిచారి భావాన్ లిఖత్. వ్యభిచారి భావాల గురించి రాయమంటే జోషి గారి బుక్లో మనం వరలక్ష్మి గారు ఇచ్చిన ఆన్సర్సే రాశాను అన్నిటికీ. క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా ఇచ్చారు. అప్పుడు సేమ్ ఆన్సర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఈజ్ ఇట్ ఓకే? క్వశ్చన్, ఆల్ క్వశ్చన్స్ 1 to 7, 1 to 5 and 1 to 2. వ్యభిచారి భావాలు వచ్చేసి pages 12 and 13. pages 12 and 13 ఆఫ్ డాక్టర్ జోషి బుక్, తెలుగు సంస్కృత అకాడమీ బుక్. వ్యభిచారి భావాలు 12 and 13. ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్. దెన్ పుల్లెల వారి బుక్లో పేజ్ 212. ఓకే సార్. అందరూ ఒక్కసారి చూసుకోండి, నేను చెప్తుంటాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. 212 పుల్లెల వారి బుక్లో. ఏమండి? ఓకే సార్. పుల్లెల వారి బుక్లో అంతవరకే రాయాలి, 21 వరకే. 18 to 21 శ్లోకాస్. భావాలన్నా ఒకటే, ఇవి పర్యాయ పదాలు అని రాయాలి అంతే. ఆర్వీపీ బుక్లో పేజెస్ 19 and 20. ఆర్వీపీ బుక్ ఎవరైనా చూస్తారు? రమాదేవి గారు మీ దగ్గర ఉందా? 1920 సార్, ఆర్వీపీ గారు దాంట్లో. కరెక్ట్, 19 and 20. మెయిన్గా 19లో ఉంది, 20లో టాప్ అంతే. సాత్విక భావాల గురించి రాయక్కర్లేదండి. ఓకేనా? అవును సార్. అవును సార్. If somebody can help me, somebody can go through RVP separately. Pulilwar book somebody, Joshi gar book okallu, university material okallu, then we can be fast enough. Okay? Yeah. So, university material pages 22 and 23, sir. Yeah, correct. Karika number 18 to 21. That's fine. That is Karika number 18 to 21. Correct. Yeah. Question number 1 is okay? Yeah. ఓకే సార్. Question number 2. అభినయాన్ ద్వివిధాం అభినయాన్ చతుర్విధాన్ అభినయాన్ ద్వివిధం ధర్మిణం వృత్తిం ప్రవృత్తిం సిద్ధిం స్వరాన్ ఆతోద్యం గానం రంగశ్చ తద్భేద సంహిత వివృణత అని చెప్పన్నారు. సో వీటన్నిటికీ మన నాట్యశాస్త్రం తెలుగు సంస్కృత అకాడమీ బుక్లో పేజెస్ 14 to 21. 14 to 21లో అభినయములు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. నంబర్ 3 అభినయములు, నంబర్ 3 దగ్గర నుంచి పేజ్ నెంబర్ 20, పేజ్ నెంబర్ 20, 21 టేబుల్ వేయాలి. మొత్తం టేబుల్ వేయాలి. అభినయాల దగ్గర నుంచి టేబుల్ వేయాలి. సంగ్రహకారి పట్టిక 20వ పేజీలో అభినయాలు 3 దగ్గర నుంచి 11 వరకు టేబుల్ వేయాలి. ఈజ్ ఇట్ ఓకే? దెన్ పుల్లెల వారి బుక్లో పేజెస్ 213 and 214, శ్లోకాస్ 18 to 21, శ్లోకాస్ 23 to 31. 23 to 31. 23 to 31.
See, 23 is Abhinaya, 24 is Dharmi, so on and so forth. కరెక్టే సార్. 23 to 31, uh, 31 తాత్పర్యం ఆల్సో రైట్. ఈ విధంగా సూత్రాల అల్పార్థమైన నాట్య సంగ్రహం గురించి చెప్పారు అని చెప్పి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. వ్యాఖ్య రూపమైన అది అక్కర్లేదండి ఇప్పుడు. అది రాయటం కరెక్ట్ కాదు, మన రాయకూడదు అది. నెక్స్ట్ ఆర్విపి గారిది పేజెస్ 20 and 24 అండి. ఎవరు చూస్తున్నారు ఆర్విపి గారి? 20 నుంచి 24 వరకు సార్ ఆర్విపి గారి బుక్ లో. కరెక్ట్, 20 to 24. ఓకేనా? Can you tell me the Karika numbers? Is it ready? 23 to 31. I put it in the table also. No, Karika numbers? 23 and 23 to 31. 31 దాకా. 23 to okay. I got to question number 3. Yeah, that's okay. 23 to 31. Yeah, that's fine. Then నెంబర్ 2కి 23 to 31. question 2 is over. Question 3 is about నహి రసాధృతే ప్రవర్తతే ఇది వాక్యం విశదయత్. ఇన్ నాట్యశాస్త్రం బై సంస్కృత అకాడమీ, pages 21 to 25. Pages 21 to 25. పేజ్ 21లో బాటంలో ఉంది చూసారా? తత్ర రసానేవ దదావధి వ్యాఖ్యారస్యాం కశ్చిదర్థ ప్రవర్తతే. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ లాస్ట్లో నహి నహి రసాదృతే కశ్చిదర్థ ప్రవర్తతే. ఇక్కడ దీని మీద క్వశ్చన్ ఇచ్చారు. అవునవును. సో ఫ్రమ్ హియర్ we'll have to write up to 21 to 25, up to 25 page. 25లో సగంలో చూసారా? అత్రాహ కిం రమ్యే రసేమ్యో అంతవరకు రాయాలి. అది రాయకుండా అంతవరకు రాయాలి. దీంట్లో కూడా భోగం, భోక్త, భోగఫలం చెప్పబడ్డాయి. అంతవరకు రాస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు చూస్తున్నారండి? మిగతా వాళ్ళు రమాదేవి గారు, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, జరజీ గారు చూస్తున్నారా? అంటే మీరందరూ కాముకుంటే ఏం మాట్లాడుకుంటే క్వైట్ గా చేస్తున్నాను సార్, మీకు డిస్టర్బ్ చేయకుండా. ఓకే. సో పేజెస్ 21 to 25 ఇది నాట్యశాస్త్రం బై సంస్కృత అకాడమీ. తర్వాత పుల్లెల వారి బుక్లో 214 to 216 అండి. 214 to 216. 214 to 216 కింద 214లో బాటంలో చూడండి, రస లక్షణ సూత్రం. అక్కడి నుంచి రాయాలి. రస లక్షణ సూత్రం దగ్గర నుంచి తత్ర విభావ అనుభవ వ్యభిచారి సంయోగాత్. సో దాని తర్వాత 216లో ఎక్కడ వరకు రాయాలి? బాటం వరకు రాయాలి. వంశో ద్విధా విద్యయా జన్మనాచ, ఆ పేర రాసేస్తే సరిపోతుంది. కింద ఉన్న మూలం రాయక్కర్లేదు. అదేనండి, ప్రాచీన శ్లోకాలకు అనువంశ్య శ్లోకాలు అని పేరు, అది కూడా రాయాలా? అంత ఇలాంటి రాయొచ్చు, అంతవరకు రాయొచ్చు. సో పేజెస్ 214 to 216 ఆర్విపి గారి బుక్లో 25 to 30. 25 నుంచి 27 వరకు. 25 to 30 అని రాశాను. ఎందుకు 25 to 30 చూద్దాం. Actually, RVP covered better compared to all others by adding sloka 37 of page 29, which is also part of the answer. So I am writing 25 to 30, you have to write. Answer as 25 to 30.
25 to 30లో 30th పేజ్ హీ హాస్ గివెన్ సమ్మరీ, హీ హాస్ సమ్మరైజ్డ్ ఆల్సో. ఈ విధంగా భరతుడు సంక్షిప్తంగా చెప్పిన దాన్ని బట్టి ఈ క్రింది విషయాలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పి 1, 2, 3, 4, 5 రాశారు. సో ఐ రేట్ ది కవరేజ్ గివెన్ బై ఆర్విపి యాజ్ better one because he has included Sloka 37. For all others, you also please include Sloka 37 in the answers. For Sanskrit Academy, Acharya Vari book and university material, you have to add 23 to 31 and 37. Right? 37 also please add, all of you, and 37. Because I find that 37 also forms part of the answer for this question. Am I clear? 37 శ్లోక అండి. Yeah, Sloka. అదే Okay. వ్యంజనాలు ఔషధాలు కలవటం అన్నాము. So, we're in question number 2 only, still. Okay. Prasad Garu, I think in the question number section B, question 1, I think there is Rasa Sutra Vilikya. I think the answer may have to start from page number 28. You are talking about question number 3? Question number, no, you finished all that, no? We're going to section B. No, section 1. సెక్షన్ ఏ ఉంది. Oh, section A only. Question number 2 I only thought- over. Oh, Shall we pass on to question number 3? yeah. That we already did, no? You said 28 to Question 30. number 3 we have done. Yeah. క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. Virarasam. Actually, in this question number 3, of course, there is this overlap between question number 3 and section B, question number 1. The details of this Rasadhrite is also given in the page numbers 42, 43, 44, 45. All the commentaries are there. So I don't know whether we should limit to only the karikas or the commentaries also. The smaller answer, but Excuse me, you are referring to the Virarasam only or something no, else? I'm talking of question number 3. See, question number 3 answer and the question number 1 of section B both tend to overlap. రససూత్ర. No, Yeah. actually I will explain that separately. When we come to that, I will tell you. But as it is 28 to 32 performs part of answer for question number 3 in English material. Yeah. Let us go by that. And question number 4, Dr. Joshi book, pages 52 to 54. Somebody can say yes or no. సార్ మేము రాసేసామండి అది థర్డ్ పేపర్ రాసేసాం కదండి. మీరు రాశారు, నేను రాయలేదు ఇంకా. మీరు రాసే ఉంటారు, రాయకపోవడం ఏంటి? ఏమో నేను రాయలేదు. You పేజెస్ have the karika numbers for this one? రమాదేవి గారు చెప్పండి సార్. ఇది వ్యష్టి కోసం కాదండి, ఇది అలాగే సామాజిక ప్రయోజనం కోసం. పేజెస్ 229 to 230 అండి పుల్లెల వారి బుక్లో. క్వశ్చన్ నెంబర్ 4. Do you have the karika numbers for this one? I will give you. Question number 4 is Virarasa. Yeah. Pages 229 and 230 in పుల్లెల వారి book. RVP గారిలో 47 to 49 bottom కాదు. Yeah, Top only. correct. 49 top. వీరరాసం కరెక్ట్. Sitaram sir. కృష్ణ. Sitaram sir. Yeah. 58. Virarasa's Karikas 67, 68. These two Karikas with the Vritti over 67. There is a Vritti for Virarasa Prakanam. అద వీరో నామ.
ఉత్తమ ప్రకృతి అక్కడి నుంచేనండి. So, Sitaram sir, Yeah, I written that. 68 karikas Yeah. and Vritti over Vritti. 67. Above 67, there is a Vritti under Okay. the heading Veerarasa Prakaranam. That forms Okay. part of the answer for Yeah. this one. So, if you are through, we'll go to the question number. 5. Yeah, your answer is on page number 58, Sitaram. Yeah. Now we'll go to the question number 5. Hasyarasa Bheda Lekhat. Hasyarasam is in pages 39 to 46 in academy book. 39 to 46. Sitaramji, Yeah. 56 page number. Karikas numbers 49, question number 5, section A. Karikas 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57. 57, 61 ఉన్నాయి. 57 to 26, what? Yeah, 58, 59, 60, 61. So that is 49 to 60. 61. ఇది హాస్యరస ప్రకరణం. 61. Sitaramji, 49 to Sorry, 61. I'm a little confused. Please say again. 49 to 61. For Hasyarasa, this thing? Yeah, 49 is a big one. 49 to 61. Wow. In the English textbook is half a page. That's what I'm saying. It's oversimplifying. 223 to 226 pages దీంట్లో అండి పుల్లలవారి దాంట్లో. Is it clear, sir? Yeah, clear. So, Pulelwar book 223 to 226 and RVP notes 39 to 43. 39 to 43. 39 to 43 kada? అవును సార్. 39 to 43. So, we have covered all the 5 questions of section A. Any doubts? For section A, paper 3, all the 5 questions from all the 4 books we have covered. Yeah. If you have got any doubt, you can raise. Acha, I have got one thing to tell you. Kindly open your books. Please note down the Karika number 10. Karika number 10 is very important. Right? Then, in page number 11. సార్ నిన్న వరలక్ష్మి మేడం కారికాస్ 15, 17 to 22 వరకు కూడా ఆ కారికలు ఈ రసాలకి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు వాటిని అప్లై చేయొచ్చు అని చెప్పారు. 10 కారికలు చెప్పారు అట్లా. చెప్పండి ఏమిటవి? 15 నుంచి 22 వరకు, అంటే 16 ఒకటి లేదు, 15, 17 నుంచి 22 వరకు వరుసగా. Good. All others also can note down. Yeah. 15 to 22 karikas are useful for any question on rasas. Actually, I am also going to tell the same thing incidentally. So, but she has given a wide coverage, 15 to 22. So, most important things which I noticed apart from the question say, number 1, I have already given Karika 7, Karika 10. Karika 10 is of what? Karika 10 is rasabhava abhinaya dharmi vritti pravruttayah. అవి ఆవిడ బైహార్ట్ చేయమన్నారండి. అవును, బైహార్ట్ చేయమన్నారు. అది చెప్పారు. తర్వాత బైహార్ట్ చేయండి, చాలా మంచిది, మీకు మంచి మార్క్స్ వస్తాయి అని చెప్పారు. ఇది రస భావ అభినయ
ధర్మి వృత్తి ప్రవృత్తయ అని 11 ఉన్నాయి కదా, ఇందుట్లో వస్తాయి అన్నమాట అవి. మొత్తం 11 11. ఉన్నాయి కదండి, అభినయత్రయం, తర్వాత గీతం, అద్యూతం, That is the answer to question number 2, no? వస్తాయి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. So this 6th Karika number 10, that's the question number 2. అభినయ ద్వయం ధర్మి ఉందండి. is okay. క్వశ్చన్ నెంబర్ 2 లో What I'm saying is, in general, this sloka is Yeah. most important. Yeah, yeah. And then there is one more question, page 11. See here, 2a, question number, page number 11, Karika number 17. This is very important. Ratir, Hasya, Sokasya, నోటికి రావాలని చెప్పారు. భయం తథా జుగుప్స, ఇవన్నీ స్థాయి భావాలు. ఉమ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థాయి భావం. అవును. ఇది గుర్తుపెట్టుకోవచ్చండి. రసము స్థాయి భావం దానికి ఆపోజిట్. రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహో భయం తథా భయం తదా స విస్మయశ్చేతి స్థాయీభావాః ప్రకీర్తితాః. అవును. అదండి. తర్వాత అవి రసానికి స్థాయి భావానికి కూడా కోయిన్సైడ్ చేసుకోవచ్చు రసం తోటి. ఏం కారిక అండి? కారిక నంబరు కార్యక్రమం నెంబర్ 17 అండి. స్థాయి భావాలు. తర్వాత ఈ బుక్లో ఇంట్రడక్షన్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ రోమన్ 5, పేజ్ నెంబర్ 5, రోమన్ 5. రోమన్ 5లో ఇది సాహిత్య అకాడమీ బుక్లో రోమన్ 5 ఇంట్రడక్షన్ ముందు మాట పేరా 1, పేరా 2, పేరా 3, అండ్ దెన్ నెక్స్ట్ పేజ్ పేరా రోమన్ 6 షష్టాధ్యాయ సారాంశము. ఇవి ఇంట్రడక్షన్ ఎక్కడో చోట పడేయచ్చు వీటిని. పేజ్ 5, పేజ్ నెంబర్స్ మళ్ళీ చెప్పండి. పేజ్ నెంబర్ రోమన్ 5, రోమన్ 5 ముందు మాట ముందు మాట అని చెప్పి మొదలుపెట్టి ఆ శ్లోకము, తర్వాత పేరా, నెక్స్ట్ పేరా, మొత్తం 3 పేరాలు, 2 పేరాలు, ఒక శ్లోకము. ఇది ఇంట్రడక్షన్ కింద పనిచేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ పేజీలో షష్టాధ్యాయ సారాంశం అని ఉంది. ఫస్ట్. అవునండి. These two can form part of introduction. Plus page 5, normal 5, English letter 5, page 5. Page 5 and 6, if you see, please note down. భావం పేజ్ 5 బాటమ్, పేజ్ 5 పైన చూడండి. భావములు ఈ నాట్యశాస్త్రం యొక్క చర్మస్వరూపం అనగా సమగ్రత్వాన్ని పొందడం ఏ విధంగా కూడా సాధ్యపడిన విషయము. ఆ పేర తర్వాత పేర కూడా అదే మీనింగ్లో ఉంది. అనేక జ్ఞాన సముద్రాలలో భావంలో అనేక జ్ఞాన సముద్రాలలో ఏ ఒక్క జ్ఞాన సముద్రం చివరను చూడటమే సాధ్యపడదు ఈ పేర. ఆ తర్వాత పేజీలో భావం మళ్ళీ పేర నెంబర్ 5, పేజ్ 6 ఆఫ్ నాట్ సంస్కృత అకాడమీ. భావం మళ్ళీ ఇక్కడ కూడా భావం ఉంది. మళ్ళీ నాట్యశాస్త్రం సముద్రం వలె గహనమైన. ఈ 3 ఆల్మోస్ట్ ఒకటే మీనింగ్, ఏదో ఒకటి రాసిన సరిపోతుంది. ఇంట్రడక్షన్ కిందండి. ఈజ్ ఇట్ ఓకే? ఓకే. జనరల్ పర్పస్. తర్వాత అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఇవి రాస్తే బెటర్ ఉంటారా? ఎస్ఐ టైప్ రాస్తే బెటర్. శ్లోక 15 చాలా మంచి శ్లోకం ఉండేది. 50 50 అండి. 15 ఓకే. రసాలన్నింటి అందుట్లో వచ్చేసినాయి. శృంగార రసహ్య నీరజ్ గారు కూడా చెప్పారు కదా నిన్న అదే దానికి స్థాయి భావాలకు కూడా కంపారిజన్ పెట్టుకోవచ్చు. అదేనండి. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాః బీభత్సాద్భుత సంజ్ఞా చేత్యస్తౌ నాట్యే రసాః స్మృతాః. అది 15th వన్. 15, 17 వాటికి రసము స్థాయి భావం అట్లా రాసుకోవచ్చు. 15 to 22 చెప్పింది మేడము.
అవునండి. 15 బై అండర్స్టాండ్ హార్ట్ ఏమంటే చేయమన్నారు. అంటే మధ్యలో ఒకటి 16th అక్కర్లేదని చెప్పారు. 16th అక్కర్లేదు, మిగతావి 15 to 22 కరెక్ట్. 22 వరకు బై హార్ట్ చేయమన్నారు. బయాడ్ చేస్తే అవి వేటికైనా మనం గాట్ ది పాయింట్. Yeah. So, Madam Varalakshmi Madam seems to have told in the class yesterday that 15 to 22 is except 16. Yeah. Karikas are better to be recited. Okay. Next, section B. Section B. Section B, first question is about సూత్రం విలంబియ రససూత్రం విలిఖ్య రస సిద్ధాంతాన్ని దశయ So, Rasa Sutram, Rasa Siddhanta are page 69 విశదయత 69 to 94 in Dr. Joshi's book. Oh, what is the exact translation of this question? This is రససూత్రం రాసి రస సిద్ధాంతాన్ని గురించి విశదీకరించాలి. చర్చలు అని రాయాలి. you have విశదీకరించాలి. to write what is the Rasa Sutra. So, but say Vilikhya, no? Vilikhya means more than just writing, no? రససూత్రం లిఖే రాయాలి. You write and explain. Right. And further Rasa Siddhanta Vishadayat. So Rasa Siddhanta you have to explain. There are 4 people who have explained it. దట్ 4 సిద్ధాంతాస్ So you Oh, have so all those commentaries. in your university material, the coverage given is the best. Yeah. Okay, it was covered in pages 33 to 46. Wide coverage is given, and I have gone through it, very nicely covered. Yeah, I read that. Very nice. దే హావ్ గివెన్ టేబుల్ ఆల్సో ఇన్ ద లాస్ట్ 33 to 46 is very good in English material, whereas in RVP notes 58 to 71. 71 What is this table you're talking of? There's no table. రస నిష్పత్తి వాదాల పట్టిక. There are no karikas for this. No, I'm saying somebody said no, there's a table at the end. Where is the table? అండ్ ఇట్ సమ్మరైజ్డ్ Where is it? Table? ఇన్ 94 పేజ్ ఆఫ్ అకాడమీ బుక్. Oh, okay. No, in English thing is there? No. ఇంగ్లీష్ ఐ వోంట్ థింక్. Yeah, okay. No, in English it's not there. Yeah, okay. ఈవెన్ ప్రసాద్ ఆర్విపి ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఐ థింక్ టేబుల్. See, the table is basically about the clarifications they required about the word Samyoga and Nishpatti. In the Rasa Nishpatti Sutram, Rasa Sutra, there are 2 words, Samyoga and Nishpatti. And they wanted clarification. Several people have explained all these Rasa Siddhantas came out of that. And everybody has commented differently from their own perspective. And whatever they are told was tabulated here. And incidentally, let me see whether it is tabulated in your book 33 to 46. 46. Which book you are telling, sir? 33 to... No, it is not there. English book it is not there. English book is not there. But it is available in RVP and our this. ఇందులోనండి నిన్న ఆవిడ చెప్పారు రస సిద్ధాంతం గురించి. భరతముని పుల్లెల వారి పుస్తకంలో చదవండి, అది చాలా బాగుంది అని చెప్పారండి. అయితే అదే రాస్తానైతే నేను, మీరు రాస్తారా? అదే రాయమన్నారండి. అది రాస్తే రస సిద్ధాంతం గురించి అది చాలా బాగా వివరించారు, అది రాయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఓకే. లాట్ ఆఫ్ మెటీరియల్ ఇస్ అవైలబుల్ అబౌట్ రస సిద్ధాంత. కానీ ఇందులో వివరణ చాలా బాగా ఇచ్చారని చెప్పారు ఆవిడ. నిన్న అంతా వివరించారు మొన్న. నిష్పత్తి గురించి చెప్పారు. నిష్పత్తి గురించి వివరిస్తూ ఎలా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పించారు కూడా. అవును. వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ. సో క్వశ్చన్ నెంబర్ 1 of section B is over. Yeah. Question number 2 is Sringara Rasa. Is a straight question. Straight question.
Joshi's book 33 to 39, as well as Acharya Pullalivar book 220 to 223, and 35 to 38. 35 to 38 in RVP notes, RVP. and university material 54 to 55. Yeah. You were mentioning about the clash between question number 3 and Yeah. section Question number 1. B, question number 1. Let us have a look at it. Question number 3, what it says? Nahi rasadrute kasit ardha pravartate iti vakyam vishadayat. Okay. And question number, this is rasa sutram vilikhya. Yeah, it is possible that partly Yeah. it will be overlapping. Right. Question is like that. So, yours is in pages 54 to 55. Yeah, and 28 and 32. That is Sringara Rasa. Yeah, yeah. RVP 35 to 38 and Acharya Pullalivar book 222 to 223. This covers paper 3, answers to questions on assignments of paper 3. Are we clear or any doubts are there? Yeah. Anybody having doubts? Having suggestions? Yeah, sorry, one, nothing related to the questions, but later can you give me the unit-wise karikas? I will. Yeah, because this doesn't have anywhere given. So it's very. Incidentally, yesterday, whatever you asked, I have given to you. I got that. I saw that. Thank you. All the points I have clarified. Now this one I will give further. Yeah. I got an idea that you might not be having this, so I will do it and give it to you for question 3, paper 3 and paper 4. Just as this thing, yesterday I posted that Tarapurwala's this thing and the Hindi version of. I hope you got it. I got it. I just opened it, but I didn't go through it. Yeah, fine. In detail. Probably when I am about to write the answers, I will do it. So Yeah, far, I have not started writing the assignments at all, except one Ropaka Alankaram which I have written. That's all. Okay. I will go through that. So, shall we close paper 3, sir? Yeah. Okay, sir. Akbar, sir. అలాగేనండి. Paper 4 will go. So just one last thing. So, according to my understanding, except section B, question number 1, rest of the answers are very short, relatively short. Relatively short for you, not for others. Like for example, if you take question number, no, it is not so. I think it matches both in English version and Hindi version. యూనివర్సిటీ మెటీరియల్ లో తక్కువ ఉందండి. అదే చెప్తున్నారు ఆయన, కాదు అంటున్నారు. డైరెక్ట్ గా ఇచ్చేసాడు అంతే. కారికి ఇచ్చి దానికి చిన్న వృత్తి ఇచ్చి తర్వాత ఆన్సర్ ఇచ్చాడు అంతే. మన దాంట్లో అలా కాకుండా చాలా బాగా దాని గురించి చెప్పాడు. జోషి బుక్ లో బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. Sir, your questions 4 and 5, they are oversimplified in your book. I know there's half a page, 1 page kind of. Half a page was given, whereas it got covered in 2-3 pages in other books. Oh. And question number 5 especially, that is Hasya Rasa is a very big subject. That's a main rasa. Hasya Rasa is a main rasa. Poshaka Rasa. So that is pages 39 to 46, about 7-8 pages are there, whereas in your English material is only 1 page, 56. 1 page, yeah. So you will have to download somewhere and write whatever is there possible. Okay. Yeah. Shall we close paper 3 and go to paper 4 now? Paper 4 is straightforward. Paper 4 is Alankaras, difficult to write down. Swara Vyanjana Samudaya Paunuruktyam Yamakam. This Alankara Sarvaswam big book is there, Vasanta Lakshmi book. That is one reference I am giving. Vasanta Lakshmi. Alankara Sarvaswam Telugu Academy. తర్వాత అండి అలంకార రసం ఆ పుస్తకంలో రాసేటప్పుడు మన యూనివర్సిటీ మెటీరియల్లో ఉన్న కారికాను
అవి రాసి అప్పుడు ఇందులోది రాస్తే బాగుంటుంది. ఎందుకంటే అందులోను సంస్కృతంలోనే ఉంది ఆ శ్లోకాలు. Correct. ఇందులో అన్ని తెలుగు లిపిలో రాసి ఉన్నాయి ఆ శ్లోకాలు. ఓన్లీ థింగ్ మీరు చెప్పేది ఇక్కడ దీంట్లో తెలుగు లిపిలో ఉన్న శ్లోకాలని సంస్కృతంలో రాయాలి, అంతే కదా? సంస్కృతంలో రాయాలి. రాసి అప్పుడు మనం మామూలుగా మన ఇంట్రడక్షన్ మిగతా ఎలా రాస్తాం అలా రాస్తే సంస్కృతం మనం ఫైనల్ ఇయర్ లో ఉన్నాం కదా, దానికి బాగుంటుందని నేను అలా రాస్తున్నాను అనమాట. అలంకారాలు కానీ అవి కానీ ఆ శ్లోకాలు ఇచ్చినవన్నీ సంస్కృతంలో రాసి అప్పుడు మిగతా రాస్తున్నాను. కారిక తర్వాత వృత్తి రెండు కూడా సంస్కృతంలో రాసి మిగతా మీరు తెలుగులో రాసుకుంటే బాగుంటుందండి. వెరీ కరెక్ట్, వెరీ కరెక్ట్. నేను కూడా అలాగే రాస్తున్నాను. పూర్తిగా తెలుగులోనే అన్ని రాయకుండా ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడంగానే మనకి అక్కడ సంస్కృతంలో వీళ్ళు రాశారు అన్నది తెలుస్తుంది కదా. అట్లీస్ట్ అంటే శ్లోకాస్ అన్ని సంస్కృతంలో రాస్తున్నాను నేనైతే. శ్లోకాలును తర్వాత అందులో వృత్తి కూడా వృత్తి సంస్కృతంలో కూడా ఉంది. రాస్తే బాగుంటుంది. వృత్తి కూడా ఉంది, అలాగే సంస్కృతంలో ఉంది. పేపర్ 2 అయితే అంతా సంస్కృతంలో రాయమన్నారు ఆవిడ. రాయమన్నారు. Sitaram, you got what is being discussed? Yeah. So all the shlokas and all that we should write only in Sanskrit. In any case, I always write in Sanskrit because it's very difficult to write it in English. You have got no choice. You have to write in Yeah. Sanskrit. I have to write it only in Sanskrit. That is useful for him. మిగతా దాని గురించి ఎలాబరేట్ చేసింది మటుకు సరిగ్గా ఇవ్వలేదు. ఇందులో మనం రాసుకోవాలి. అది ఎక్కడ ఇవ్వలేదు? అకాడమీ దాంట్లో సరిగ్గా వాళ్ళు ఇంగ్లీష్ లో అది ఇచ్చినా సరే అంత బాగా లేదు. అది అకాడమీ అంటారేంటి మళ్ళీ? అకాడమీ కాదు, మన యూనివర్సిటీ మెటీరియల్లో శ్లోకాను వృత్తి బాగా ఇచ్చారు. మిగతా తర్వాత దాని గురించి ఇచ్చింది మటుకు చాలా కొంచెం ఇచ్చాడు మెటీరియల్. సో బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే ఈ తెలుగులో ఉన్నదాన్ని హిందీలో రాసుకోండి, సంస్కృతంలో అది బాగుంటుంది, ఆయనకైనా మనకైనా సరే. దేవనాగరిలో రాసుకోవాలి సార్. దేవనాగరిలో రాసుకుంటే బాగుంటుంది. నాగరన్నా హిందీ అయినా ఒకటే కదా కదా? దేవనాగరి ముందు. సరే, ఏవో నాకు హిందీలో రాసుకుంటున్నాను, దేవనాగరి అని అనుకుంటున్నాను. అలా అనడానికి వీల్లేదండి మీరు హిందీ అని. ఎందుకంటే హిందీ దేవనాగరి నుంచే పుట్టింది. అది హిందీకి అసలు లిపి లేదు, అది దేవనాగరిని వాళ్ళు తీసుకున్నారు. అవునండి. ఏమండి, మీరు హిందీ మేస్టర్ అబ్బాయితో మాట్లాడుతున్నారు. హిందీ మేస్టర్ అబ్బాయి అయినా సరేనండి, మీరు అలా మాట్లాడకూడదండి. మీకు మేము సంస్కృతం వాళ్ళ అమ్మాయినండి, నేను మనవరాల్ని. సెకండ్ జనరేషన్ మీద డైరెక్ట్ ఫస్ట్ జనరేషన్. సో ఫస్ట్ క్వశ్చన్ యమకం, పేజెస్ 41 to 42, వసంతలక్ష్మి గారి బుక్, కారిక 7, శ్లోకం 9. స్వరవ్యంజన సముదాయ పౌనరుక్త్యం యమకం. ఓకేనా? దానికి కూడా ఇంట్రొడక్షన్ రాయాలంటారా, లేకపోతే యమకం అని పెట్టేసి రాసేసాను నేను, పర్వాలేదా? ఇంట్రడక్షన్ రాయాలండి, ఇంట్రడక్షన్ రాయాలి. దానికి ఇంట్రొడక్షన్ రాయలేదు నేను, యమకం అని మొదలుపెట్టి అదంతా రాశాను ఆవిడది. ఇప్పుడు స్వరవ్యంజన సముదాయం పౌనరుక్త్యం, దీనికన్నా ముందర ఒక శ్లోకం ఉంచుకోండి. ఆ శ్లోకం దీనికి చూడండి, సంఖ్యానేమే పూర్వం చేకానుప్రాస ఉంది. అక్కడ రమాదేవి గారు అన్నిటికీ ఇంట్రొడక్షన్ రాయాలండి. అన్నిటికీ రాయాలి. అసలు దాని నుంచి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సంఖ్యానేమే పూర్వం చేకానుప్రాస నుంచి 2 అలంకారాలు ఇచ్చిన ప్రాస వస్తుంది. ఒక టేబుల్ చెప్పగలరా? నేను ఒక టేబుల్ వేసాను, కావాలంటే పంపిస్తాను. పంపించండి సార్. తర్వాత ప్రతి దానికి ప్రీవియస్ దాంతో లింక్ ఉందండి. ప్రతి ఆన్సర్కి ప్రీవియస్ మెటీరియల్తో లింక్ ఉంది. ఆ లింకేజీ ఎస్టాబ్లిష్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వటం అనేది కరెక్ట్. శబ్దాలంకారాల్లో యమకాలంకారం స్వరవ్యంజన సముదాయం అనే దానికన్నా ముందర కొంత ఇది రాయాలి. ఎందుకంటే వ్యంజన పౌనరుక్త్యం అనేది ఒకటి ఉంది, తర్వాత ఇదేమో స్వరవ్యంజన సముదాయం పౌనరుక్త్యం. అందులో 2 ఉన్నాయి. వ్యంజన పౌనరుక్త్యంలో 2 ఉన్నాయి, కృత్యానుప్రాస తర్వాత చేకానుప్రాస.
అది రాసి దాని తర్వాత ఈ స్వర వ్యంజన సముదాయం అంటే అచ్చులు హల్లులు కలిపి ఉన్నదానికి పౌనరీక్షం అనేది ఉంటే యమకం అవుతుందని చెప్పి. సో నెక్స్ట్ యూనివర్సిటీ మెటీరియల్ 197 to 198 సార్. Yeah, but only one karika, no? Karika number 7. Only one karika and one sloka. Yeah, One karika, one sloka, one vritti. yeah. Right? See, Swaravyanjana Samudaya Paunariksham. That is the Lakshanam and Yamakam is Lakshyam. So that is how we have to. Is there, sorry, it's like the digression. Is there a karika number 8 also? Because the university material is only, it goes from 7 and jumps to 9. 8 is missing. No. They are different. 8 is missing in this thing. This is Sutram. Karika is Sutram number 7, whereas Slokam is 9. Oh, yeah, Slokam, sorry, 8 is there. Yeah, it's written on the top. Slokam count is different. Sutram count is different. There is Yeah, another Sutram. Sabdardha Paunariksham Pradodham Dosha. That is that 9. is 8. So you have to, that count is different, this count is different. Yeah. Right? In the university material, You it's all may, one. you may get same number twice, but the No, the same number, it's all repeating. I mean, it's just serially mentioned. Doesn't differentiate between karikas and the slokas. so there is no karika here, it is only sutram Slokam, here. slokam. Yeah, It is only sutram. yeah. Sutram is one which is in brief here as far as Sabdalankara is concerned. Ardhalankara sutrams are slightly bigger than the normal one. Yeah, yeah. Here sutram and slokam, vrutti. These are the three. Yeah. Okay. Sutra and the Vritti. Then we will go to the next item. Bhrantiman. సార్ ఆర్విపి దాంట్లో 24 to 24, 25. RVP 24 to 25. Raghuvar Prasad book. 24. Let me close all these books. మన ఆర్విపి బుక్ లో ప్రరూఢ దోషం కూడా రాయాలి కదండి. రాయాలండి. ప్రరూఢ దోషం అందరూ రాయాలి. 24 to 25. యమకం ప్లస్ ప్రరూఢ దోషం. తర్వాత నెక్స్ట్ ఏంటి మూడో క్వశ్చన్ సెకండ్ సార్, సెకండ్ సార్. సెకండ్ ఉందా? ఓకే. సెకండ్ వన్ ఈజ్ భ్రాంతిమాన్ అలంకారం. భ్రాంతిమాన్ అలంకారం పేజెస్ 97 to 100 ఇన్ వసంతలక్ష్మి గారి బుక్. 97 to 100. 97 to 100, yes. Bhrantiman. This material also has become like university material. Proper printing is also not there. So, Sutram 19, 97 to 100. Adrishyat. Is it okay? Yeah. Sutram 19. Oh, Sutra 19. Our English 19. textbook gives 15. It may not be matching then. No, it will match. Why? You see, What happened? 217 page, it's written as 15. Your page number is 217. Yeah, you see the number mentioned is 15. 217. Bhrantiman. Yeah, it is mentioned as 15. Here it is 19. Sutram. See, number is different, but only Karika is same. Karika is same, not to worry. Yeah, Number yeah. somewhere got misplaced. Okay? Yeah, Karika is same. Sutram is same. yeah. I think in the English textbook, university material, the numbers are all wrong. I don't know what series they are following. University series. So, Bhrantiman is 97 to 100 from Vasantalakshmi Gar book. Raghuvar Prasad book 45 to 46. Somebody can say yes or no. And University material 217 to 218. అవునండి. The next one is Prativastu Upma.
Prati Vastu Upama is in pages 171 to 175. Vasanta Lakshmi, their book. 171 to 175. Prati Vastu Upama. నిన్నే చెప్పారు అవును. Prati Vastu Upama. You can go through the audio sent yesterday of Dr. Joshi Santosh Kumar. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసాను, థ్యాంక్ యూ అండి. It came out very well. 2 audios are there. So Prativastupama 21. Prativastupama page numbers 171 to 175 of Vasant Lakshmi gar book. 62 to 64 Raghuvara Prasad gar book. Please check and tell me quickly. 62 to 64. అవును సార్ 62 to 64. 62 to 64. Fine. Then your book, English book, pages 243 and 244. Yeah. And what's the Karika number? Karika number is 17, I told you, no? No, 27. 26. No, wait one second. This is Prativastu Upama, I mean, 26. 26 అని ఉంది సార్ దీంట్లో. 26. Oh, so it's the same. See, here also we have to give a introduction for it. Vakyardha gatatvena samanyasya vakpadvaye vakyadvaye pradhak nirdese prativastupama. Here, straight away the answer here might be only pertinent to Vakyardha gata. There are 2 theories in it. One is Padartha gata and Vakyardha gata. Padartha gata is about Tulya Yogita and Depakam. Vakyardha gata is for the rest of the 4. Prativastupama, Nidarsana, and 2 more are there. Drashtanta and things like that. So we'll have to say what is Padartha gata, what is Vakyardha gata, and then explain each one. Samanyasya, Vakpadvaye, Vakyadvaye. So it will be in 2 sentences. Pradhak nirdese prativastupama. So we will have to first go through it, understand it, and then write whatever is required as a prelude to it from the previous karikas or from the category to which it belongs. Okay. Then I think I am clear on that point. Then we will go to Vyajastuti. Next question is Vyajastuti. Simple question. Vyajastuti is 307 to 312 from Vasanta Lakshmi gar book. 307 to 312. Somebody can check. Vyajastuti. అవును సార్. Vyajastuti 307 to 312. 312. It's very simple actually. Vyajastuti is the simplest one. And then Raghuvara Prasad book has made it very simple, page number 95. In many ways, simplification is done by this man, Raghuvara Prasad, and that should be sufficient for our exam point of view. For understanding point of view, you can read the big book also, Vasanta Lakshmi Vyajastuti, page 95, Raghuvara Prasad. Similarly, in university material is 288 to 289, sir. Yeah. What is the Karika number? Is it 37 or 38? That is 38 in 38. Vasant Lakshmi. 38. Because here it says 37. And in that page 288. But the What is matter must be same. Yeah. It is 288. Let me see what is it in here. Correct it is. Stuti nindabhyam nindastutyo gamyatve vyajastuti. Stuti will appear as ninda will appear as stuti, then it will be vyajastuti. So it's Karika 38? Yeah. 38. In that same Taking a university material. difference for you about the number,
That's so long okay. as the so long as the sutra is properly written. Sutra to be matched. Sutra Yeah. matched. What is this number? Just a little below third paragraph. What is that number 142? Yeah, 140 sloka. 142. Sloka, it is 140 for us. It is 142 for you. University material, so 2 more are added somewhere in between. So 142 is the sloka pertaining to this. I mean, that means example for this. Examples, yeah. Yeah. సార్ ఒక చిన్న డౌట్, నిన్న చెప్పారా మీకు ఏమైనా శ్లోకానికి ప్రతిపదార్థంతో సహా రాయాలని ఏమైనా చెప్పారు? అలా ఏం చెప్పలేదండి. ప్రతిపాదన రాయక్కర్లేదండి. ఓకే ఓకే. భావం కాదు, మన సంస్కృతం బాగా వచ్చు కదా, భావం రాస్తే సరిపోతుంది. సరిపోతుంది. వ్యాజస్థుతి ఓకేనా ఫర్ ఆల్? Yeah. See, here comes the next question. విరోధ మూలాలంకారేషు విభవానాలంకారః లక్ష్య లక్షణ సమన్వయపూర్వకం లిఖత్ అన్నారు. Here విరోధ భాష is given in Raghuvar Prasad book, Vibhavana is not given. Right? Somebody can check. Pages 85 to 86 is Virodha Bhasa. He has not given Vibhavana, as I understand. Whereas in English book, both are given. Sir, in your English book, page number 297 to 300 is Virodha Bhasa. Yeah. 297 to 300 is Virodha Bhasa. And page number 300, top text is written, you please see. Yeah. Without heading he has written, but that is Vibhavana. Yeah. एव विरोधमुक्त्वा विरोधमूल अलङ्कारः प्रोच्यन्ते तत्रापि कार्यकारणभावमूलत्वं विभावना तावदत्. Vibhavana is there, you see. Yeah. Here, without putting the heading, he has simply written. Yeah. That covers your Vibhavana. And 297 to 300 covers your Virodha Bhasa. Yeah. And 300 to 302 That Vibhavana. Whereas in Raghuvar Prasad book, I tried to find out వసంత లక్ష్మణుడు ఏంటండి నెంబర్లు? 334 to 337. 334. So in Raghuvar Prasad book, somebody can check. I was not able to get Vibhavana. 85 to 86, I could get only Virodha. So Vibhavana was not covered by him. Somebody can check. Annapurna garu? చెప్పండి సార్, చెప్పండి. యూనివర్సిటీ మెటీరియల్లో రఘువర్ ప్రసాద్ బుక్లో 85 పేజీలో విరోధా భాష ఉంది కానీ విభావం లేదు, చూడండి. అవునండి. లేదు సార్, నేను ముందు పేజెస్ లో కూడా చెక్ చేశాను సార్, ఎక్కడ కూడా చిన్న బిట్ గా కూడా మెన్షన్ చేయలేదు. మీకోసం చూస్తున్నాం, మీరు ఇప్పుడు వచ్చారు. అయ్యో లేదు సార్, ఉన్నాను సార్, ఇందా నుంచి చూస్తున్నాను. మరి మీరు మాట్లాడిపోతే మేమేమనుకోవాలండి. సో విభావన అనేది ఇట్ ఈస్ నాట్ కవర్డ్ బై ది రఘువర్ ప్రసాద్. కైండ్లీ గెట్ ఇట్ ఫ్రమ్ సమ్ అదర్ బుక్ అండ్ నోట్ డౌన్. In Alankar Sarasam Telugu Academy, 334 to 337 is there. 334 to 337. దీనిలోంచి కొంచెం, దానిలోంచి కొంచెం తీసి రాసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకోవడానికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇంకా? 334 to 337. అన్ని తీసి ఒక నోట్స్ లా రాసుకుని దాన్ని మనం 340 అండి, 337 అండి. 334 to వసంత లక్ష్మి గారి పుస్తకంలో చూసి రాసుకుంటే సరిపోతుంది విరోధ కదా. అంటే విభావన వరకు రాయకలేదా? 334 to ఈ 337. రకాలు తీసుకోక్కర్లేదు అప్పుడు. 334 to 340 is covering కంప్లీట్ విరోధ. 347 విభావన. అన్నపూర్ణ గారు ఏదో చెప్తున్నారంటే అన్ని పుస్తకాలను తీసి రాస్తానన్నారు. ఏ బుక్ అండి? అంటే అన్ని బుక్స్ చూసి మనం ఒక సమరీ గలా రాసుకున్నామంటే దాన్ని కాపీ చేసుకోవచ్చు.
అప్పుడు 4 చదివినట్టు అవుతుంది, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకున్నట్టు అవుతుంది కదా. అన్నిట్లోనూ ఒకటేనండి మెటీరియల్, తేడా ఉండదు. అంటే వసంత లక్ష్మి గారి బుక్లో డీటెయిల్గా ఉంది. అంటే అది డీటెయిల్ రాసుకుంటే చాలండి, ఇంకెక్కడిది తీసుకోక్కర్లేదు. ఆ పుస్తకం ఉంటే అదే రాసు. నేను దీని నుంచి ఇది సింప్లిఫై వసంత లక్ష్మి గారి దానిలో 334 to 340 కదా, 340 వరకు ఉంది. 347 340 వరకు రెండు ఇచ్చేసారా? ఓకే. రెండు చేయాలి కదా. క్వశ్చన్ ఈజ్ విరోధాభాస అండ్ విభావన. విభావన అంటే నెక్స్ట్ కూడా విభావన. విభావన అంటే సార్, యువర్ కేస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 297 300 విరోధాభాస, అండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ on the top of 300 Yeah, Vibhavana. Vibhavana heading you write yourself. Yeah. Yeah. Many karikas, many alankaras are there, as many as 12 in English material without mentioning it as a heading. Yeah. So we have to search where it is hiding. Yeah. One such case is Vibhavana. Yeah. Yesterday night I searched for it and finally found it there hiding on page number 300 without heading. So I named it, and then afterwards I found it. Useful enough. So section A of paper 4, we have covered all the 5 questions. Yeah. Any doubts for anybody? That's All fine. of us should remember that every alankara is linked to its previous alankara, and every alankara is a part of a major family, and that family we will have to identify and write few sentences about that. For example, in Raghuvar Prasad book, initial pages 3 if you take, Raghuvar Prasad's book has given very clearly about all the bifurcations, abheda pradhanya alankaralu, page number 3. Page number 3. అర్థాలంకారములు విహంగ వీక్షణము సాధర్మ మూలక అలంకారములు. ఇప్పుడు దీంట్లో ఒకసారి చూడండి, దీపకం అని ఇచ్చారు కదా మనకి ఒక క్వశ్చన్. ఇందులో 1 2 3 4 దాంట్లో ఉంది దీపకం, తుల్యయోగిత దీపకం అని ఉంది కదా. ఇందులో మనం రాసేటప్పుడు ఇది అభేద ప్రాధాన్య అలంకారంలో పదార్థగతమైన అలంకారము. అభేద ప్రాధాన్య అలంకారంలో ఔపమ్య గమ్యమానమగు పదార్థగత అలంకారములు అనే ఒక మాట రాస్తే ఇది కవర్ అవుతుంది అనమాట. నేను క్లియర్గా చెప్పానా? యూనిట్ 3 పేజ్ నెంబర్ 3 ఆఫ్ రఘువర్ ప్రసాద్. దాంట్లో టేబుల్ ఇచ్చారు. టేబుల్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, మనం అప్పుడప్పుడు చదువుకుని వెళ్ళడానికి కూడా చాలా ఈజీ. ఏమండి స్వాతి గారు, కరెక్టేనా? కరెక్టే సార్. ఈ టేబుల్లో ఒకసారి మీరు ఒక గంట సేపు కాన్సన్ట్రేట్ చేసి చూసుకోవాలండి. అసలు ఏమిటి అలంకారాలు ఏ కేటగిరీలోకి వస్తున్నాయి. ఇవన్నీ చాలా బాగా ఇచ్చారండి. ఇవన్నీ చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చారు. అలంకారాలు ఎట్లా ఉన్నాయి? నేను దాంట్లోనే వెతికాను సార్, విభావన అలంకారం అందులో ఎక్కడైనా ఉన్నదేమోనని. అందులో కూడా ఎక్కడా లేదు. వసంత లక్ష్మి బుక్ లో యాక్చువల్గా జరిగిన పొరపాటు ఏంటి తెలుసా అండి? ఇంగ్లీష్ మెటీరియల్లో హెడ్డింగ్ లేకుండా పెట్టాడు. అందుకని తెలుగు దాంట్లో హైలైట్ కాలేదు. తెలుగులో రాసేటప్పుడు ఆయన ఆ పుస్తకం చూసినప్పుడు విభావన హెడ్డింగ్ లేదు కాబట్టి ఆ అలంకారం లేదనుకున్నాడు ఆయన. అట్లాగూ 10-12 పోయినాయి. అది జరిగిన in the English material there is no table given, no? No, it is not given. Here he has given very good analysis. ఇక్కడ ఒక భేద ప్రాధాన్య అలంకారాలని 3rd టేబుల్లో విరోధ మూలక అని ఒకటి ఇచ్చారు. అది కాదంటారా? ఏదండి ఈ టేబుల్స్ పేజ్ నెంబర్ 3 విభావన లేదండి. అదే అనేది విభావన లేదు కానీ విరోధం ఉంది. నేను అంటున్నది ఇప్పుడు విభావన ఎక్కడ మెన్షన్ చేయలేదు అని. ఎక్కడ ఇందులో మటుకు చేయలేదు. విరోధాభాస పక్కన విభావన యాడ్ చేసుకోవాలి అంతే. అంటే ఇన్ జనరల్ హి హస్ గివెన్ ఎ నైస్ కవరేజ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ యు టు గ్రాస్ప్. టేబుల్స్ మటుకు ఎక్సలెంట్ గా రాశారు. మనకు ఒక సీరియల్గా ఏ
అలంకారం తర్వాత ఏ అలంకారం వస్తుందని కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలండి, అది మాత్రం తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క యూనిట్లో 9 ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో 6 ఉన్నాయి అలంకారాలు, సెకండ్ యూనిట్ నుంచి 9 ఉన్నాయి, లాస్ట్ యూనిట్లో 17 ఉన్నాయి. అవునండి. 3 9 27, లాస్ట్ యూనిట్కి 17 44, ఫస్ట్ యూనిట్ 6 50 అలంకారాలు ఉన్నాయి. ఈ 9 అలంకారాల్లో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక 9 అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. ఫోర్త్ ఇంకా మనకి ఈజీ, ఎందుకంటే సమాసోక్తి అతిశయోక్తి అవన్నీ దాంట్లో అనుకుంటూ ఉంది. అప్రస్తుత ప్రశంస అవన్నీ మనకి ఇంతకుముందు చదివాం కాబట్టి కొద్దిగా గుర్తుంటుంది. సో 2, 3, 4 యూనిట్స్లో ఎనీ 2 యూనిట్స్ ఇఫ్ యు ఆర్ థరో విత్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది అలంకారాస్ కమ్ అప్, who will be in a better position to answer. This is my considered opinion. I do not know about others. ఇప్పుడు లేదండి, చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఏ అలంకారం దీపక తుల్య యోగిత దీపక అలంకారం నేను చెప్పారు, చక్కగా చెప్పారు. ఆ తుల్య యోగిత దీపక అలంకారం 2 ఒక కేటగిరీకి వస్తాయి. అదే రెండు అలాగే ఉన్నాయండి. నేను చెప్పిన 4 2 ఒక కేటగిరీ, 2 ఒక కేటగిరీ చెప్పారండి. నిన్న 2 + 4 చెప్పారులేండి, 6 చెప్పారు. అదే మొదటి ఉండేమో పదార్థగత, తర్వాత వాక్యార్థగత. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకుంటే వాక్యార్థగతం కాబట్టి ఆ సూత్రాలు 4 ఉంటాయి వాక్యార్థగత, పదార్థగతలు 2 ఉంటాయి పదార్థగత. ఇప్పుడు దీంట్లో ఈ అధికార సూత్రం కూడా గుర్తుపెట్టుకోవాలండి. అధికార సూత్రం అంటే మనం మన గ్రామంలో వచ్చినట్లుగా ఔపమ్యస్య గమ్యత్వే అనేది పదార్థగతే అనేది కామన్ ఫస్ట్ తుల్యయోగితకును దీపకానికి. దీపకం దాంట్లో అది ఉండదు. ఔపమ్యస్య గమ్యత్వే పదార్థగతే అనేది కామన్ ఫర్ బోత్ తుల్యయోగిత అండ్ దీపకం, whereas it doesn't find place in దీపకం. You have to add it because that is the adhikar part. Similarly, it comes with respect to the other 4 alankaras. What is that? Nidarsana, Vyatireka, and 2 more are there. Am I making sense? Yes, sir. దృష్టాంత ప్రతివస్తూపమ, దృష్టాంత ప్రతివస్తూపమ అవన్నీ వేరే కేటగిరీ. అందుట్లో కూడా మళ్ళీ మళ్ళీ సపరేట్ కేటగిరీ. అయితే గురువుగారు వాళ్ళ తర్వాత విడిగా చెప్తారు మనకి, లక్ష్మారెడ్డి గారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది సెక్షన్ ఏ. సెక్షన్ బి ఇంకోటి సార్, వ్యతిరేక అలంకారం అవి మనం ఇంతకుముందు చదివిన శ్లోకాలు ఉంటే కూడా అవి కూడా రాయొచ్చున్నారు. వ్యతిరేక అలంకారం అయితే చాలు, తెలుగు కాకుండా ఉంటే చాలు. ఇప్పుడు స్వేచ్ఛ కేసరిన అది ఒక మనకుంది కదా, యూ కెన్ రైట్. అది ఆ ఎగ్జాంపుల్ మనం వ్యతిరేక అలంకారానికి ఇవ్వచ్చు, అది ఆల్రెడీ అట్లా మనకు వచ్చిన శ్లోకాలు ఇంత ముందు ఉంటే అవి కూడా ఉపయోగించుకోవచ్చు. లక్ష్మారెడ్డి గారు వాట్ ఈ సేస్ ఇస్ కరెక్ట్ కదా, వీ కెన్ రైట్ కదా. తప్పకుండా అండి. నిన్న ఆయన ఆవిడ రాయమన్నారండి. రాయమని అది నేను కూడా అడిగాను జోషి గారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 1 ఆఫ్ పార్ట్ బి. రుయక మతానుసారం రూపకాలంకారం సప్రమాణం సప్రభేదం సోదాహరణం చ లిఖత్. 3 పెట్టాడు, సప్రమాణం సప్రభేదం చ ఉదాహరణం చ లిఖత్. సో రూపకాలంకారం మనకి 8 రకాలు ఉన్నాయండి. ఇది పెద్ద అలంకారం, మంచి ఈజీ టు అండర్స్టాండ్. రేపటి నుంచి గురువుగారు చెప్తారు లక్ష్మారెడ్డి గారు మనకు. సో రూపకాలంకారం గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. పేజ్ నెంబర్స్ మాత్రం 70 to 85 అలంకార సర్వస్వంలో చాలా ఈజీ. ఇంకా మళ్ళీ దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తారు గురుగారు రేపు. 70 to 85 రేపు క్లాస్ మిస్ కాకండి. రఘువర్ ప్రసాద్ గారి బుక్లు 35 to 40. ప్లీజ్ చెక్ అండ్ కన్ఫర్మ్. స్వాతి గారు, అన్నపూర్ణ గారు. అవును సార్, అది 35 to 40 రఘువర్ ప్రసాద్. Just confirm it. University material 207 to 213, sir. Yeah, correct. Correct? Yeah. Now, next question is Alankara Sarva Grandhanusaram, Alankara Sarvasva Grandhanusaram,
దీపకాలంకారం సోదాహరణం సభేదం నిరూప్య. He is asking for Deepakalankara Sodaharanam. So we have to write about Deepakalankara in total. Then next part is in two parts. Second part is Deepaka Tulya Yogita Alankarayoho Bhedam Spasti Kurut. He is asking for differences between Deepaka and Tulya Yogita in the second part of the same question. Clear? So the first part is Deepakalankara we have to write. So Deepakalankara 165 to 171 Alankara Sarvasvam Swasanta Lakshmi Gar book. 165 to 165 to 171 171. and this is about Deepakalankara part only, part A, and pages 59 to 62, that is Raghuvar Prasad Gar book, క్లియర్ గా వచ్చేస్తాం. 59 to 62. Yeah. So Deepakam 59 to 62. For understanding the subject, this big book is very, very useful. For exam point of view, Raghuvar Prasad book is sufficient enough. So, coming to the English material, 240 to 243, sir. I think we have to go back to 238 also, because that gives the Tulya Yogita Alankara. Correct. First part, let us see. First part is about Deepakalankara. So that's 240 to 243. So 240 to 243 I mentioned just for that purpose. Yeah. The second part, actually the first part is agreeable for all. Deepakam, Yeah. all of you. Now the second part, what are the differences between Tulya Yogita and Deepakam? Deepaka Tulya Yogita Alankarayoho Bhedam Spasti Kurut. Deeniki, for this we should not write Tulya Yogita totally. You can write for the sake of filling the pages Tulya Yogita with its examples, but what he intended was to find out the difference between Deepakalankara and Tulya Yogita. So I thought I can make tomorrow he will also be telling us, our Guruji, Lakshmana Reddy Garu. I will also make a small table and give it in the group. Only few differences are there. I will just briefly 165 to 171. Page number 167, you please open. Page number 167. In the top it is written, you just go through it. కానీ తుల్యయోగితకి దీపకానికి భేదం ఎక్కడంటే, దీపకంలో ఉపమానోపమేయ భావం వాస్తవికం, తుల్యయోగితలో కవి యొక్క వివక్ష ఇట్లా చెప్పాలి అని ఉద్దేశించడం మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వివరంగా చెప్పాలంటే ఉపమాన ఉపమేయ భావం అనేది ఎప్పుడూ ప్రస్తుత అప్రస్తుతాల మధ్యనే ఉంటుంది. ప్రస్తుతం యొక్క స్వరూపాన్ని స్పష్టంగా తెలియజేయడం కోసం అప్రస్తుతమైన ఉపమానంతో దాన్ని పోల్చడం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతము అప్రస్తుతము ఉపమానము ఉపమేయం ఉన్నప్పుడు వాటికి పదార్థగతమైనటువంటి సామాన్య భేదం అవన్నీ చెప్పడం అనేది కుదురుతుంది. అది లేని చోట కవి తన యొక్క పాండిత్యంతో దాన్ని చేర్చి చూపించాలన్నమాట. ఇక్కడ ఎక్కడ రాశాడంటే లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది సేమ్ పేరా. కనుక శుద్ధ ప్రాకరణికాలకు కానీ శుద్ధ అప్రాకరణికాలకు కానీ ఉపమాన ఉపమేయ భావం వర్ణించబడవలసి ఉన్న తుల్యయోగిత అలంకారంలో
ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కవి పనిగట్టుకుని వర్ణిస్తే గాని ఉపమాన ఉపమేయ భావం స్ఫురించదు. తుల్యయోగితలో కవి దాన్ని ఎట్లా అయినా కానీ ఇరికించి పెట్టాలన్నమాట, అప్పుడు కానీ కుదరదు అది. అందుచేత అది కవి యొక్క వివక్ష మీద ఆధారపడి ఉంటుంది. దీపకాలంకారంలో మాత్రం ఉపమాన ఉపమేయ భావం ప్రకృతం కనుక వాస్తవే. దీపకాలంకారంలో ప్రస్తుత ఉపమాన ఉపమేయ భావాలు కనపడుతుంటాయి, అందులో కనపడవు కానీ దాంట్లో మనం తీసుకొచ్చి పెడతాడు కవి. ఇటువంటి 2-3 పాయింట్లు ఉన్నాయి, అవి నేను సపరేట్గా నోట్ చేసి పెడతాను. ఇంకోటి చూడండి, పేజ్ నెంబర్ 166లో వరదార్చనలో లాస్ట్ సెంటెన్స్, తుల్యయోగితలో ప్రస్తుతాలు వ్యస్తత్వం కలిగినవి. చూస్తున్నారా? చూస్తున్నాను సార్. 166లో వరదార్చనలో వరదార్చన ఫస్ట్ పేరాలో లాస్ట్ సెంటెన్స్, తుల్యయోగితలో ప్రస్తుతాలు వ్యస్తత్వం కలిగి ఉన్నవి కాగా దీపకంలో సమస్తత్వం కలిగి ఉన్నవి. ఇప్పుడు తుల్యయోగితకున్న దీపకానికి మెయిన్ తేడా ఏంటంటే, తుల్యయోగితలో ప్రస్తుతంగానే చెప్పాలి, అప్రస్తుతంగానే చెప్పాలి, అంతేగాని 2 కలిపి చెప్పకూడదు. అదే దీపకంలో అయితే 2 కలిపి చెప్పినా పర్వాలేదు, కలిపే చెప్పాలి దీపకంలో. సో అందుట్లో అదొక డిఫరెన్స్. అట్లా చాలా నేను అండర్లైన్ చేశాను వాటిని, కాకపోతే నేను చిన్న తేడా కింద రాసి పెడతాను, గ్రూపులో పెడతానండి. సో దట్ షుడ్ బి సఫిషియంట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ సెక్షన్ B. Section B, Section A, any doubts in paper 4? But Vikesh Prasad Garu, if the table of Alankaras is not too big, can you just put it on the group? The table of Alankaras, if it is not too long, can you just put it on the group, please? No problem. I will put it. Yeah, because the English one doesn't have anything. There are about 4 pages. Of the table? Table itself is a concise statement of the entire Alankaras. No, more than 4 flavors there. Yeah, then not necessary. Then that's okay. Then I'll make it. So that means all Alankaras are mentioned with their characteristics. Yes, to which category each one belongs to. Each, there are in the Upamana Alankaram, if you go, first one, Bheda Tulyatve, one word comes there. Bheda Tulyatve, then that means there are 2 things, Bheda, Abheda, Bheda Pradhanya, Abheda Pradhanya, Bheda Tulyatvam. There are 3 types. So the entire history goes around these 3. Whether it belongs to Bheda Alankara, Bheda Pradhanya Alankara, then in that also there is a Bheda Pradhanya Alankara, Bheda Abheda Pradhanya Alankara, then comes Bheda Tulya Alankara. All the other Alankaras form part of these 3 categories. Okay. In this also, there are Aropa Alankaras. So suppose Abheda Pradhanya Alankara is there, in that Aropa Alankaras are also there, a sub part of that. So you will have to understand the basis of it, then it will be easier for everybody to remember which category it belongs to, and then explain the general characteristics in a better way. Is it okay? The battery is getting down. Shall we call it a day? అదే రేపు ఆయన చెప్తారండి, లక్ష్మారెడ్డి గారు స్టార్ట్ చేస్తారా రేపు? లక్ష్మారెడ్డి సార్ మాట్లాడండి సార్. తప్పకుండా అండి, రేపు స్టార్ట్ చేస్తున్నామండి. రేపు మార్నింగ్ 5 కండి. అండి అవునండి. అలాగే రేపు మార్నింగ్ రూపకాలంకారం చెప్తారు. థ్యాంక్ యూ సార్. రూపకాలంకారం తర్వాత నెక్స్ట్ నాడు దీపకాలంకారం, తుల్యయోగిత, ఆ తర్వాత సెక్షన్ Aలో ఆన్సర్స్. ఇప్పుడు మనం చూసినవే ప్రస్తుతం పేపర్ 3లో, పేపర్ 4లో, పార్ట్ Bలో చెప్తారు ప్రస్తుతం. ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఏమండి, తర్వాత పార్ట్ Aలో ఆన్సర్స్. అంటే దానికి మనం పేజ్ నెంబర్స్ చూసుకున్నామే కానీ
గురువుగారు అయితే దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినపడుతున్నాను నేను? మై బ్యాటరీ ఈజ్ ఆల్మోస్ట్ డౌన్. Thank you. వెరీ గుడ్. ఎనీ డౌట్స్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ 4 papers? లేదు సార్. No, thank you. Just yesterday and today? లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. Thank you very much. Thanks to all of you. Recording. Thank you. We'll meet tomorrow morning at 5 o'clock. Okay? Okay, Nandi? ఓకే అండి సార్. థ్యాంక్ యూ Thank సార్. you. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. Okay. Sir, thank you, sir. Lakshmareddy, sir.